చాలు 200 రూపాయల పెన్షన్, చాలి 200 రూపాయల పెన్షన్ 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి మిమ్మల్ని అడుగుతున్నా, ఏ నాడైనా పెన్షన్ ఆలస్యమైన గ్రామంలో ఆలస్యమైందా? బియ్యం టైంకి ఇస్తున్నారా? కరెంట్ టైంకి వస్తుందా? డ్వాక్రా మహిళలకు 6000 రూపాయలు వచ్చిందా? ఇట్లా ఎందుకు వస్తుందంటే అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కనుక ఇంత అద్భుతమైన పరిపాలన మనం చేయగలుగుతాం. ఈ రోజు 16,000 కోట్ల నోటు బడ్జెట్ ఉన్నా ఏంటమ్మా సమస్య ఏంటమ్మా? తప్పట్లేదా? ఒకసారి ఆడుతున్నారు. మీరు డ్వాక్రా సంఘాలు ఉన్నారా లేరా? 6,000 వచ్చిందా? ఎవరు ఇచ్చినారు? మర్చిపోతే తల్లి, సమస్యలు ఉంటాయి జీవితంలో, లేవని అన్నట్లా. అది మర్చిపోయిన వ్యక్తి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి కదా చంద్రబాబు నాయుడు గారిని. ఆర్థికంగా ఇంత లోటున్నా ఎవ్వరు ఊహించిన విధంగా మన గ్రామాలను కూడా మనం అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి గారు పదే అన్నారు కన్వర్జెన్స్ అని. పంచాయత్ రాజ్ ఇప్పుడు సర్పంచ్ గారికి వచ్చిన డబ్బులు 14th ఫైనాన్స్ కమిషన్ కింద వచ్చిన డబ్బులు అదే ఉపాధి హామీకి జోడించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు ఇచ్చి ఒకటి చెప్పారు నాకు, అన్ని పంచాయతీలో సీసీ రోడ్లు 2019 పూర్తి చేయాలని. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. మోడల్ నియోజకవర్గంగా నంద్యాలని నియమించుకున్నాను. రాబోయే 90 రోజుల్లో అన్ని గ్రామాలు, 1 కాదు 2 కాదు, అన్ని గ్రామాలు కూడా సీసీ రోడ్లు పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకుని మన నియోజకవర్గానికి రాయలసీమలో అందరూ వచ్చి చూడాలా ఎంత బాగా అభివృద్ధి చెందో. అదే విధంగా దశలో ఈరోజు మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకో పక్కన ఇంత లోటు బడ్జెట్ ఉన్నా మనకి ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకి ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు లేదు, ఆఫీసు లేదు. మన జిల్లా కలెక్టర్ గారికి ఇల్లు ఉంటుంది కదండి, మందరా ఉందా లేదా? ఉందా లేదు? అందరూ సందేహం ఉన్నా ఉంది కదా? ఆఫీస్ ఉందా? కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదు. 67 సంవత్సరాల వయసు అయినా అహర్నిశలు కష్టపడుతున్నారు. నేను చూస్తా, రాత్రి 10 తర్వాత ఇంటికి వస్తాడు, మళ్ళీ పొద్దున 4 మళ్ళీ పరిగెడతాడు. ఆయన ఎవరి కోసం కష్టపడుతున్నారు తల్లి? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. నేను ఇక్కడ మీ అందరూ కూడా చెప్తున్నా, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా అన్ని గ్రామాల్లో ఒక నంద్యాల నియోజకవర్గం